ప్రభుముద్రికా మేలిముఖమాహి జలదిలాంగి గయే అచరజ నాహి. శ్రీరాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని నువ్వు సముద్రాన్ని దాటావు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది అని ఈ శ్లోకం అర్థం. సీతాదేవిని రాక్షసరాజు రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెతకడానికి హనుమంతుడు సముద్రం దాటాల్సి వచ్చింది. అప్పుడు రాముడు హనుమంతుడికి తన ఉంగరాన్నిచ్చాడు. ఈ ఉంగరం సీతాదేవికి ఇచ్చి నేను నిజంగా రాముని దూతనే అని నమ్మించే చిహ్నంగా ఉపయోగించమని రాముడు చెప్పాడు. ఆ తరువాత హనుమంతుడు ఆ ఉంగరాన్ని నోట పట్టుకొని సముద్రాన్ని దాటేస్తాడు. ఆయన మార్గంలో సురస, సంహిక, మైనక పర్వతం వంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తన బుద్ధి శక్తితో అధిగమించాడు. చివరికి లంకకు చేరి అశోకవనంలో సీతాదేవిని కలిశాడు. ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, జలది లాంగి గయే అచరజ నాహి అంటే హనుమంతుడు రాముని నామం ఇంకా ఆశీర్వాదం వల్ల సముద్రం దాటడం ఆశ్చర్యమైన విషయం కాదు అని భావం. ఒక్క లైన్లో చెప్పాలంటే సాధ్యం కాని పనిని కూడా రాముని ఆశీర్వాదంతో హనుమంతుడు సాధించాడు అని. హనుమాన్ చాలీసాలో మొత్తం 40 శ్లోకాలు. ప్రతి శ్లోకం వెనుక హనుమాన్ ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇంకా రాముడి మీద ఆయనకు ఉన్న గొప్ప భక్తి గురించి వివరిస్తున్నాయి. మరి ఇంత మంచి వీడియోస్ని మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.